ప్రతి మనిషి జీవితం ఒక చిన్న కణం నుండి ప్రారంభమవుతుంది. ఈ కణం 9 నెలల కాలంలో విస్తరిస్తూ, మార్పులను అనుభవిస్తూ, పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువుగా మారుతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణం సంతానోత్పత్తితో మొదలవుతుంది. వీర్యకణం అండాన్ని కలుస్తుంది. దీని ద్వారా జైగోట్ ఏర్పడుతుంది. కొద్ది గంటల్లోనే ఈ కణం విభజనకు లోనై వేల సంఖ్యలో విస్తరిస్తూ తల్లి గర్భాశయంలో చేరుతుంది. ఇక్కడే కొత్త జీవితం ప్రస్థానం ప్రారంభమవుతుంది. మొదటి నెలలో శిశువు పప్పుగింజంత పరిమాణంలో ఉంటుంది. కానీ గుండె, మెదడు మరియు వెన్నుపాము అభివృద్ధి చెందడానికి ప్రారంభమవుతాయి. 5వ వారానికి గుండె తొలిసారి కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. శిశువు ఇంకా చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ ముఖ ఆకృతి మరియు చేతులు, కాళ్ళు అభివృద్ధి చెందుతున్నాయి. 8 వారాల నాటికి శిశువు యొక్క ముఖం స్పష్టంగా కనిపించడానికి ప్రారంభమవుతుంది. మెదడు, ఊపిరితిత్తులు మరియు ఇతర అవయవాలు అభివృద్ధి చెందుతాయి. 9వ వారానికి ఇది ఇకపై భ్రూణం అనగా ఫీటస్ అని పిలువబడుతుంది. ఇప్పుడు ఇది ద్రాక్షపండు పరిమాణంలో ఉంది. చేతులు, కాళ్ళు కదలడం ప్రారంభమవుతుంది. 12వ వారానికి గుండె బలంగా పనిచేస్తుంది. మొదటి త్రైమాసికం ముగిసింది. ఇప్పుడు శిశువు వేగంగా పెరుగుతుంది. 14వ వారానికి శిశువు తన వేలిని నోట్లో పెట్టుకునే శక్తిని పొందుతుంది. స్పర్శకు ప్రతిస్పందించగలదు. 18వ వారానికి తల్లి తొలిసారి బిడ్డ కదలికలను, కోపాలు, తన్నింపులు గమనిస్తుంది. ఇప్పుడు బిడ్డ దాదాపు మామిడికాయంత ఉంటుంది. ఇరవై 22వ వారానికి శిశువు తల్లి గళాన్ని, సంగీతాన్ని మరియు బాహ్య శబ్దాలను వినగలదు. ఇరవై 26వ వారానికి శిశువు తొలిసారిగా కళ్ళు తెరుస్తుంది. వెలుతురుకు ప్రతిస్పందించగలదు. ఈ దశలో శిశువు ఊపిరి తీసుకోవడానికి ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కొవ్వు పొరలు ఏర్పడతాయి. తల్లిని చూసే కోణంలోకి శిశువు తల తిరుగుతుంది. ఇప్పుడు పుట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. తొమ్మిది నెలల అనంతరం ఈ అద్భుత ప్రయాణం ముగుస్తుంది. బిడ్డ బయటకు వచ్చి తన తొలి నిట్టూర్పు తీసుకుంటుంది. ఇదే జీవన అద్భుతం. ఒక చిన్న కణం నుండి ఈ ప్రయాణం కొత్త జీవితానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జంటల కోసం తల్లిదండ్రులుగా మారడం సులభం కాదు. అయితే
ఆధునిక వైద్య పురోగతుల వల్ల ఐవీఎఫ్ అనగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేది ఎన్నో ఆశలు అందిస్తుంది. ఈ వీడియోలో ఐవీఎఫ్ ప్రక్రియ విజయం సాధించడానికి ముఖ్యమైన అంశాలు, ప్రారంభించే ముందు తెలుసుకోవాల్సిన విషయాలను వివరిస్తాం. ఐవీఎఫ్ అనేది ఒక ప్రక్రియ. ఇందులో అండం శరీరం బయట ప్రయోగశాలలో ఫలదీకరణం చేయబడుతుంది మరియు తల్లి గర్భాశయంలో ప్రవేశపెట్టబడుతుంది. ఇది ఫాలోపియన్ ట్యూబ్ల బ్లాకేజీ, తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా తెలియని కారణాల వల్ల కలిగే సంతానలేమి సమస్యలకు పరిష్కారం. ముందుగా హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా గర్భాశయ అండాలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తారు. తద్వారా బహుళ అండాలు ఉత్పత్తి అవుతాయి. అండాలు పరిపక్వమైన తర్వాత చిన్న శస్త్రచికిత్స ద్వారా వాటిని సేకరిస్తారు. ప్రయోగశాలలో అండాలను స్పెర్మ్తో కలిపి ఫలదీకరణం చేస్తారు. అవసరమైన సందర్భాలలో ఐసీఎస్ఐ అనగా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ద్వారా ఒకే స్పెర్మ్ను నేరుగా అండంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫలదీకరణం తర్వాత అండాలు భ్రూణాలుగా మారుతాయి. అందులో ఉత్తమ నాణ్యత కలిగిన భ్రూణాలను ఎంపిక చేసి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఎంపిక చేసిన భ్రూణాన్ని గర్భాశయంలో నేరుగా ప్రవేశపెడతారు. ఇది పూర్తిగా బాధారహితమైన మరియు తక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. రెండు వారాల తర్వాత రక్త పరీక్ష ద్వారా గర్భధారణ విజయవంతమైందో లేదో నిర్ధారించబడుతుంది. ఐవీఎఫ్ విజయాన్ని వయస్సు, భ్రూణ నాణ్యత, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులు వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. 35 ఏళ్ల లోపల ఉన్న మహిళలకు విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్ భావోద్వేగపరమైన మరియు ఆర్థికంగా ఖరీదైన ప్రక్రియ. మానసిక సహాయం, కుటుంబ మద్దతు మరియు ఆర్థిక ప్రణాళికలు జంటలకు ఈ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. ఐవీఎఫ్ గురించి అనేక అపోహలు ఉన్నాయి. చాలామంది దీని ద్వారా ఎప్పుడు బహుళ గర్భధారణ జరుగుతుందనే అపోహలో ఉంటారు. కానీ వైద్యుల సలహాలతో అన్ని అవకాశాలను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఐవీఎఫ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు తల్లిదండ్రులుగా మారారు. మీరు ఐవీఎఫ్ గురించి ఆలోచిస్తే నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం. ఆశ మరియు వైద్యం కలిసి చక్కటి ఫలితాలను అందిస్తాయి.